కేంద్ర ప్రభుత్వం ప్రతిపాదించిన కార్మిక వ్యతిరేక 4 లేబర్ కోడ్లను రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ సిఐటియు నాయకులు పెద్దపల్లి అంబేద్కర్ విగ్రహం వద్ద ఆందోళన చేపట్టారు. ఈ సందర్భంగా లేబర్ కోడ్ల పత్రాలను నాయకులు దగ్ధం చేశారు. కేంద్ర ప్రభుత్వం కార్మికుల పని గంటలను 8 నుండి 12 గంటల వరకు పెంచే నిర్ణయాలు తీసుకోవడం కార్మికుల హక్కులను అరికట్టే విధంగా ఉందని వారు మండిపడ్డారు. బీజేపీ పార్టీ కేంద్రంలో తీసుకొచ్చిన అనేక చట్టాలు కార్మికుల మనోభావాలను దెబ్బతీస్తున్నాయని, వీటిని వెంటనే ఉపసంహరించుకు పోతే రాబోయే కాలంలో సిఐటియు ఆధ్వర్యంలో ఆందోళనను మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు. 4 లేబర్ కోడ్లను అమలు చేస్తున్నట్టు సర్క్యులేషన్ కూడా జారీ చేయడం జరిగింది. ఏదైతే 2020 సంవత్సరం నుంచి మొన్న జూలై 9 వరకు కూడా కార్మిక వర్గం మొత్తం దేశవ్యాప్తంగా అనేక ఆందోళన కార్యక్రమాలు చేస్తూ సమ్మెలో కూడా పాల్గొనడం జరిగింది. దాంట్లో అప్పటి నుంచి ఇప్పటిదాకా వెనక్కి తగ్గినట్టే తగ్గి నిన్న ఒకేసారి సర్క్యులర్ జారీ చేస్తూ సర్క్యులర్ కూడా ఇవ్వడం జరిగింది. దాన్ని సిఐటియుగా తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. ఏదైతే ఈరోజు 4 లేబర్ కోడ్లు తీసుకొచ్చినట్టయితే దాంట్లో ముఖ్యంగా 4 గంటల పని 8 గంటల పని 12 గంటలు చేయడం కావచ్చు. అదేవిధంగా యూనియన్లు పెట్టుకునే హక్కు లేకుండా చేయడం, ఈరోజు కార్మికులకు ఉద్యోగ భద్రత లాంటి ఎలాంటి హక్కులు లేకుండా ఈరోజు వాళ్ళకు సమాచారం లేకుండానే వాళ్ళను తొలగించే ప్రయత్నం చేయడం కూడా ఈ 4 లేబర్ కోడ్లలో ఉంది. కాబట్టి కార్మికులకు నష్టదాయకమైన ఈ 4 లేబర్ కోడ్లను వెంటనే వెనక్కి తీసుకోవాలి. అదేవిధంగా ఈరోజు 100 సంవత్సరాల్లో సాధించుకున్నటువంటి 29 చట్టాలను కూడా రద్దు చేసి 4 లేబర్ కోడ్లను తీసుకొచ్చే సందర్భం ఉంది. కాబట్టి వెంటనే నరేంద్ర మోడీ ప్రభుత్వం వెనక్కి తీసుకోకుంటే కార్మిక వర్గాన్ని మొత్తం కూడా ఐక్యం చేస్తూ అనేక ఆందోళన కార్యక్రమాలకు కూడా పిలుపునిస్తామని సందర్భంగా డిమాండ్ చేస్తూ ఉన్నాం.